గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని డెడ్ బాడీలను వెలికి తీశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు సీఎం భూపేంద్ర పటేల్. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. మానవ తప్పిదముంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని డెడ్ బాడీలను వెలికి తీశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు సీఎం భూపేంద్ర పటేల్. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. మానవ తప్పిదముంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని డెడ్ బాడీలను వెలికి తీశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. Fire broke out in the TRP gaming zone in the afternoon. The rescue operations are on. The fire is under control. We are trying to retrieve as many bodies as possible. As of now, around 20 bodies have been recovered and they have been sent to the hospital for further investigation. The gaming zone is owned by a person called Yuvraj Singh Solanki. We will be registering an offence for negligence and the deaths which have occurred. The further investigation will take once we complete the rescue operations here. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించొద్దని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ విభాగాలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని, డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇక వానాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం చేనేతలను పట్టించుకోలేదన్న తుమ్మల సుదీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్లాన్ తయారు చేస్తుందన్నారు.
రానున్న వర్షాకాలంపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన ముఖ్యమంత్రి వివిధ విభాగాలపై కీలక సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వానాకాలం ప్రారంభమయ్యే నాటికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక నార్కోటిక్ బ్యూరో కేంద్రాన్ని సందర్శించిన రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించొద్దని, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పారు. డ్రగ్ ఫ్రీ సిటీ కోసం అధికారులు కృషి చేయాలన్నారు. నార్కోటిక్ విభాగానికి స్పెషల్ నిధిని కేటాయిస్తామని మాటిచ్చారు సీఎం. క్లీన్ ఎనర్జీ కోసం మేధావులు, పర్యావరణవేత్తలు డాక్యుమెంట్ సమర్పిస్తే ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వాతావరణంలో చాలా మార్పులు జరిగాయని, కొన్నిసార్లు అంచనాలకు అందకుండా మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉత్తమ్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకి, వ్యవసాయం, గృహాలకి, డొమెస్టిక్ సెక్టర్కి, పరిశ్రమలకి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. ఏ విధంగా కోల్ బేస్డ్ పవర్ ఏదైతే కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో ఈ సమావేశం ఒక ఉద్దేశం. దాని నుంచి సోలార్కి, విండ్కి, స్మాల్ హైడ్రో పవర్కి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి మారుతూ క్లీన్ ఎనర్జీ వైపు పోయేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఉన్న నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డ్రిప్ కంపెనీల ప్రతినిధులు మంత్రి తుమ్మలను కలిశారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 57,000 ఎకరాల ఆయిల్ పామ్ తోటలలో ఇన్స్టాలేషన్ పూర్తయిందని తెలిపారు. గత ప్రభుత్వం చేనేతలను పట్టించుకోలేదన్నారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ సర్కారు దీర్ఘకాలిక లబ్ధి చేకూరేలా పథకాల కోసం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ సర్కార్ చేనేత మిత్ర పథకాన్ని కేబినెట్ ఆమోదం తెలపకుండా ప్రవేశపెట్టిందని, అందుకే వారికి న్యాయం జరగలేదన్నారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణ కోసం బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా 400 కోట్లు కేటాయించమని చెప్పారు. వివిధ శాఖల ద్వారా 255 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం వచ్చిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు నిత్యం కృషి చేస్తున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమెరికా వాషింగ్టన్ డీసీలోని సియాటెల్లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాసీయులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ముఖ్య నేతలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం, ఎల్లుండి జరగనున్న పోలింగ్పై చర్చించారు. సమావేశానికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం నుంచి వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించారు నేతలు. మేడిపల్లి పిఎస్లో తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నీతిమాలిన చర్యలను మానుకోవాలని సూచించారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్ మల్లన్న ఏదో తప్పు చేసినట్టుగా, బ్రేకింగ్ న్యూస్లు వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు. ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన, అలాగే కేటీ రామారావు, ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా అలాగే కాదు, నిన్న మొన్నటి వరకు అంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా, ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు
ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నిటిని వెలికి తీసి వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఇవాళ కేటీ రామారావు అండ్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది. అలాగే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉప ఎన్నికను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌస్లలో ఉన్నట్టుగా ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ దుష్ప్రచారాలను ప్రజలేం నమ్మే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దేశంలో 6వ విడత లోక్సభ పోలింగ్ ముగిసింది. వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త ఘటనలు మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 90% పోలింగ్ ముగిసింది. మొత్తం 543 ఎంపీ సీట్లకు గాను ఇప్పటివరకు 483 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనుంది. దేశవ్యాప్తంగా 6వ దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2-3 చోట్ల ఘర్షణలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.7% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో 77.99%, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 51.35% ఓటింగ్ రికార్డైంది. ఇక జార్ఖండ్లో 61.41, ఒడిశాలో 59.60, హర్యానాలో 55.93, బీహార్లో 52.24, ఢిల్లీలో 53.73%, ఉత్తరప్రదేశ్లో 52.02% ఓటింగ్ నమోదైంది. ఆరో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఓటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఓటేశారు కేంద్ర మంత్రి జైశంకర్. ఒడిశాలోని సంబల్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి. సంబల్పూర్ ఎంపీ అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్. హిమాచల్ ప్రదేశ్ విజయ్పురిలో ఓటేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తండ్రి నారాయణ్ లాల్ నడ్డా. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా అమ్మతో కలిసి ఓటేశానన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరూ జీవితాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఓటేయాలని ట్వీట్ చేశారు. ఆరో దశ ఎన్నికల్లో కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటేయాలని ట్వీట్ చేశారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో సోనియా గాంధీతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటేశామన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ లో భాగంగా ఢిల్లీలోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రియాంక. రాజ్యాంగాన్ని కాపాడటం కోసం రాహుల్ ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ కాంగ్రెస్ కు ఓటేశారని తెలిపారు. ప్రియాంక గాంధీ కొడుకు, కూతురు కూడా ఓటేశారు. రైహాన్, రాజీవ్ వాద్రా, మిరాయా వాద్రాలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటేశారు. 400 पार काफी समय से कहा नहीं है उन्होंने। गठबंधन ही जीतेगा। महंगाई और बेरोजगारी सबसे बड़े मुद्दे हैं सबके लिए, और सब चाहते हैं कि ये चुनाव उन्हीं अपने ही मुद्दों पर लड़ा जाए। सब चाहते हैं. దేశంలోని నియంతృత్వానికి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటేశానన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. హర్యానాలోని మీర్జాపూర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. అటు ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్య బలానికి సంకేతమని తెలిపారు గౌతమ్ గంభీర్. దేశంలో వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటివరకు పూర్తయిన 6 దశల లోక్సభ పోలింగ్లో తమ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయన్నారు. ప్రధాని మోదీ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు. జూన్ 4న ప్రధాని మోదీకి గుడ్ బై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు ప్రజలకు మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఈ ఎన్నికలు ప్రజలకు బీజేపీకి మధ్య, ప్రజలకు ఆర్ఎస్ఎస్కు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ అన్నారు ఖర్గే. ప్రస్తుతం దేశ ప్రజలు ఇండియా కూటమి కోసం, న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు. జూన్ 4న కేంద్రంలో భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు మల్లికార్జున ఖర్గే. हिंदू मुसलमान की बात करते हैं, कास्ट में झगड़ा लगाने की बात करते हैं, दलित आदिवासी का रक्षण का उन्होंने अब पीढ़ा उठाया। अरे ये तो संविधान में है। आप संविधान में जो चीजें हैं उन चीजों को आप एक एक करके निकाल रहे हैं और उनको वो सहूलतें देने से इनकार कर रहे हैं, इसीलिए हम लड़ रहे हैं। మోదీ పాలనలో దేశంలో యువత, మహిళలు, రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ ను విమర్శించడం మాని ముందు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇండియా కూటమిని విమర్శించడం మోదీ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు ప్రియాంక గాంధీ. यहाँ मेरे किसान भाई परेशान हैं, इसलिए कांग्रेस पार्टी और इंडिया गठबंधन सिर्फ और सिर्फ आपके मुद्दों की बातें हम करते हैं। हम सिर्फ यही बातें करते हैं जिससे आपका मतलब है। हम चुनाव में प्रचार करने आते हैं तो हम बताते हैं कि हम बेरोजगारी को कम करने के लिए क्या करेंगे. స్పష్టమైన మెజారిటీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. జూన్ 4న ప్రధాని మోదీకి గుడ్ బై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు పూర్తయిన 6 దశల సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయన్నారు. మొదటి 2 దశల్లోనే దక్షిణ భారతంలో బీజేపీ పూర్తిగా కనుమరుగైందన్నారు జైరాం రమేష్. तो इंडिया जनबंधन को 4 जून को स्पष्ट और निर्णायक जनादेश मिलेगा. हमारे जो प्रधानमंत्री हैं, जो अपने आप को इंसान नहीं परंतु भगवान समझते हैं, वो निवर्तमान प्रधानमंत्री हैं और 4 तारीख को देश उनको टाटा बाय बाय अलविदा करेगा. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా సిమ్లాలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు.